డ్రిప్ 95-96 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ప్రవేశపెట్టినప్పుడు దాని మీద ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు అనేక ఎగతాళి చేశారు. ఆ రోజు కాస్ట్లీ చాలా 18 రూపాయల మీటర్ 20 రూపాయల మీటర్ పడేటువంటి రోజుల్లో ఇది రైతులు పెట్టుకునేదైనా షావుకారులు పెట్టేదా ఇంకోటి అని రకరకాలుగా అసెంబ్లీలో ఎగతాళి చేశారు. ఇవాళ డ్రిప్ లేని అనంతపూర్ ఊహించుకోగలమా మనం? మరి ఆ రోజు ఆ నాయకుడు చూపించినటువంటి ఆ చొరవ వల్లనే కదా ఈ రోజు ఇది వచ్చింది. తెచ్చిన తర్వాత కూడా దాని మీద చాలా ఎగతాళిగా మాట్లాడినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఎందుకు నాకు డీటెయిల్ గా తెలుసంటే ఫస్ట్ టైం డ్రిప్ ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న రోజున ఒక అధికారుల బృందంతో పాటు నన్ను కూడా ఇజ్రాయెల్ పంపించారు. ప్రభాకర్ రెడ్డి గారు, ఏకే గోయల్ గారు, నంజిరెడ్డి గారు, నేను నలుగురు వెళ్ళాం. ప్రభాకర్ రెడ్డి గారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు ప్రైవేట్ సెక్రటరీకి వెళ్ళాడు. మేము నలుగురు వెళ్ళి ఫస్ట్ టైం ఇంకా అప్పుడు డ్రిప్ ఇజ్రాయెల్ లో చూసినప్పుడు కొన్ని డ్రిప్ కంపెనీలకైతే వాళ్ళు లోపలికి కూడా మమ్మల్ని పర్మిట్ చేయాల. ఇన్లైన్ డ్రిప్ అనేది ఇంకా అప్పుడప్పుడే తయారవుతా ఉంది. టెక్నాలజీ అంతా కాన్ఫిడెన్షియల్ గా పెట్టుకున్నారు వాళ్ళు. తెచ్చి ఆ కమిటీ మేము రికమెండ్ చేసిన తర్వాత ఫస్ట్ టైం మనం ఆ రోజు డ్రిప్ ని ఇంట్రడ్యూస్ చేశాం. ఆ తర్వాత జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక టాస్క్ ఫోర్స్ వేస్తే జాతీయ స్థాయిలోనే డ్రిప్ ని ఇంట్రడ్యూస్ చేయాలి అనేటువంటిది తీసుకొచ్చారు. తెలుగుదేశం ఎప్పుడున్నా కూడా రైతుల్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, రైతులకు ఎట్లా సపోర్ట్ చేయాలి అనేటువంటిది ఆ రోజైనా ఈ రోజైనా అనేటువంటిది చెప్తా ఉన్నాం. ఆ రోజు డ్రిప్ ఇచ్చాం. గత 4 ఏళ్లు డ్రిప్ ఆగిపోయింది. మళ్ళీ డ్రిప్ ను ప్రారంభించాం. ఎస్, ఇంకా సమస్యలు ఉన్నాయి, కానీ చూస్తూ కూర్చోకుండా పరుగులు పెట్టాలి అనేటువంటి దిశగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం.